షార్క్ ట్యాంక్లోకి వెళ్ళారు కదా, ఇక్కడ స్క్రీన్ మీద కనపడే షార్క్ ట్యాంక్ వీడియోకి వెనకాల దానికి ఏం డిఫరెన్స్ ఉంది? I don't know if I can talk all this in the social media platform. ఈ రోజు మనతో క్లౌడ్ టైలర్ ఫౌండర్ ఉన్నారు. ఫండింగ్ రాలేదు కదా, ఇప్పుడు క్లౌడ్ టైలర్ టీమ్ అక్కడికి వెళ్తే ఈ రోజు డీల్ బ్రేక్ చేయగలరా? షార్క్స్ కి ఫ్యాషన్ సంగతి అర్థం కాలేదు. ఐ థింక్ కరణ్ జోహర్, మనీష్ మల్హోత్రా, దే ఆర్ లైక్ ద ఫ్యాషన్ పీపుల్ అండ్ దే హ్యావ్ అండర్స్టూడ్ ద బిజినెస్. నాకు వీళ్ళకి ప్రూవ్ చేసిన తర్వాత ఇంకెవరికి ప్రూవ్ చేయాల్సిన అవసరం అనిపించలేదు. ఫ్యాషన్ ని టెక్నాలజీని కలిపి ఎలా గ్రో అయ్యారు, వీళ్ళ బిజినెస్ ఫార్ములా ఏంటి, వీళ్ళ ఇన్వెస్ట్మెంట్స్ ఎంత, వీళ్ళకి వచ్చిన ఛాలెంజెస్ ఏంటి, ఇవన్నీ మనం క్లియర్ కట్ గా డీటెయిల్డ్ గా మనం బిజినెస్ ని బ్రేక్ డౌన్ చేద్దాం. మీరు వీలుంటే పెన్ను పేపర్ రెడీ పెట్టుకొని కూర్చోండి. లెట్స్ టాక్. And before I start my conversation with Sushmita, thank you so much everyone for the 100k subscribers. Manadi entertainment channel kaadu, very useful learning channel, and thank you so much for all your support. Hi Sushmita. Hi Sri Lakshmi. After so many years. Might be 10 long years that we Yes. have last met. Yes. When I హర్డ్ దిస్ ఐడియా, ఫస్ట్ పాడ్కాస్ట్కి వస్తున్నప్పుడు నాకు ఈ ఐడియా మీకే వచ్చిందా లేకపోతే ఇంకెవరైనా చెప్పారా అని. ఈ క్లౌడ్ టైలర్ అన్న ఐడియా ఎవరిది, ఎలా వచ్చింది? ఎవరికి వస్తుంది? ఆబ్వియస్ లేడీస్కి మనకే వచ్చింది. నాకే వచ్చింది. ఓకే, అసలుకు అంటే ఎవరు చూడలేని ఆ ఇండస్ట్రీ ప్రాబ్లం ఏంటది, ఎవరికి బికాస్ అసలు చాలామందికి కనపడని మైక్రో ప్రాబ్లమ్స్ ద్వారా పెద్ద పెద్ద బిజినెసెస్ బిల్డ్ అయ్యాయి, అది మనం చూస్తూ ఉంటాం. సో హౌ డిడ్ దిస్ హ్యాపెన్? నాకు ఎక్కడ ఆ ప్రాబ్లం అనిపించింది? టైలర్ ఏమన్నా ఎగ్జాక్ట్ టైంకి డెలివరీ ఇవ్వలేదా? వాట్ హ్యాపెండ్? ఎప్పుడైనా అలా అయిందా మీకు? మీ టైలర్ ఎప్పుడైనా టైంకి డెలివరీ చాలా సార్లు అంటే చాలాసార్లు డెలివరీ టైంకి ఇచ్చాడా? లేదు లేదు, ఫాలో అప్లు కాకుండా అంత సీన్ లేదు. సో దాట్స్ అ జనరల్ ప్రాబ్లమ్, అందరికీ ఉన్న ప్రాబ్లమే. అండ్ ఐఎమ్ నాట్ గోయింగ్ టు ఎక్స్ప్లెయిన్ అబౌట్ ఈ ఐడియా ఎక్కడి నుంచి వచ్చింది, ఏంటి క్లౌడ్ టైలర్, ఇవన్నీ నేను ఇవాళ మీకు అసలు చెప్పాలనుకోవట్లేదు. ఎందుకంటే హాఫ్ ఆఫ్ ఇండియా నోస్ అబౌట్ క్లౌడ్ టైలర్. దే హ్యావ్ సీన్ us on Shark Tank, they have seen us on Pitch to Get Rich, so many programs, so many podcasts. హాఫ్ ఆఫ్ ఇండియా నోస్ అబౌట్ క్లౌడ్ టైలర్. మనం ఒక D2C ప్లాట్ఫామ్ అని తెలుసు, మనం ఒక టెక్ ఫస్ట్ ఎనేబుల్డ్ కంపెనీ, టెక్ ఎనేబుల్డ్ కంపెనీ ఇన్ ది ఫ్యాషన్ ఇండస్ట్రీ అని తెలుసు. వీఆర్ పర్సనలైజ్డ్ ఫ్యాషన్ యాజ్ అ సర్వీస్ ప్రొవైడ్ చేస్తుంది క్లౌడ్ టైలర్ అన్న విషయం కూడా అందరికీ తెలుసు. సో నేను మళ్ళీ ఎందుకు రిపీట్ చేయాలి? తెలియని వాళ్ళ మిగతా సగం ఉన్నారు కదా, వాళ్ళు చూస్తారు ఇప్పుడు ఇది. సో చాలామంది ప్రాబ్లమ్స్ చూస్తుంటారు. మనకి చూసుకుంటే ప్రతి ఒక్క ప్రాసెస్ ఆఫ్ లైఫ్లో, ప్రతి ఒక్క బిజినెసెస్లో అరే ఇది బాగుంటే బాగుండేది అని అనిపిస్తుంది. కానీ అప్పుడు ఆ ఆపర్చునిటీని గ్రాప్ చేసి సొల్యూషన్ బిల్డ్ చేయాలన్న థాట్ వచ్చింది కదా, దట్స్ అ నైస్ థింగ్. అంటే దానికి స్టార్టింగ్ ఆ సీడ్ తర్వాత ఆ ఆలోచన వచ్చాక నెక్స్ట్ ఏం చేశారు? మీకు తెలిసినట్టుగా మనం అందరం వేర్ వి మెట్, సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ. సో తెలియని వాళ్ళందరికీ లెట్ మీ ఆల్సో ఇంట్రడ్యూస్ శ్రీలక్ష్మి. సో షీ వాజ్ ఆర్ హెచ్ఆర్ 2008, 2009, Yes. that time when we both were working in Quantum, Yes. Tinma HR, and yeah. సో ఒక హెచ్ఆర్కి ఎంప్లాయీకి ఉండే రిలేషనే వి యూస్ టు మెయింటైన్. అది ఒక ఫిష్కి ఫిషర్మ్యాన్కి ఉండే రిలేషన్షిప్ లాంటిది. అండ్ కంగ్రాచులేషన్స్, మీ విద్విక Growth Growth Talks has reached more than 100k subscribers. I'm so happy. అంటే నాకు తెలిసిన వాళ్ళల్లో వెరీ ఫ్యూ పీపుల్ హ్యావ్ లైక్ అంటే ఇలా సొంతంగా పాడ్కాస్ట్ చేయడము, ఆల్ దిస్ థింగ్స్ అంటే చాలా క్లోజ్డ్. అంటే మన ఆఫీస్లో మనతో పాటు వర్క్ చేసిన వాళ్ళలో యు ఆర్ వన్ అమాంగ్ దెమ్ అనమాట. ఇలా సంథింగ్ అవుట్ ఆఫ్ హెచ్ఆర్ లాగే కంటిన్యూ కాకుండా దాని నుంచి బయటకు వచ్చి కొంచెం డిఫరెంట్గా ఆలోచించి డిఫరెంట్గా చేస్తున్నందుకు కంగ్రాచులేషన్స్, Thank you ఆల్ so ద much. బెస్ట్. అండ్ మీరు అతి త్వరలో 1 million+ ఫాలోవర్స్ తోని ఇంకా ముందరికి వెళ్ళాలి అనేసి థ్యాంక్ యూ. నోట్ దిస్ పాయింట్ యువర్ ఆనర్. సో మనకి ఉన్నదే, మనకి తెలిసిందే అది, మనకి సాఫ్ట్వేర్ తప్ప మనకేం తెలీదు. సో ప్రాబ్లం ఉంది, ప్రాబ్లమ్ని సాల్వ్ చేయాలి. మనం ఆ మాస్టర్ టైలర్లు, కటింగ్ స్టిచ్చింగ్లు మనకి రావు, కానీ ఇది ప్రాబ్లం.
ఈ ప్రాబ్లమ్కి ఏంటి సొల్యూషన్, ఒక బొటికి పెడితే సొల్యూషన్. సరే బొటికి పెట్టి నేను కూడా అదే ఏరియాలో ఉండిపోతాను, మరి వేరే కస్టమర్స్కి ఎలా హ్యాండిల్ చేస్తాను, అక్రాస్ ద వరల్డ్ ఎలా హ్యాండిల్ చేస్తాను. థింక్ బిగ్, థింక్ గ్లోబల్. సో అలాగా వీ ఫెల్ట్ లైక్ సాఫ్ట్వేర్ ఈజ్ అ స్కేలబుల్ మోడల్. దీనికి ఒక సాఫ్ట్వేర్, ఒక ట్రాకింగ్, ఇవన్నీ ఉంటేనే వీ కెన్ స్కేల్ అన్న ఐడియాతోని సాఫ్ట్వేర్ వీ స్టార్టెడ్ బిల్డింగ్ అనమాట. ఓకే, ఇప్పుడు సాఫ్ట్వేర్ బిల్డింగ్ ఒక్కటే కాదు కదా, దానికి లాజిస్టిక్స్ ఉంటాయి, టైలర్స్తో టైఅప్ ఉంటుందా, లేకపోతే మీరే హైర్ చేసుకుంటారా టైలర్స్ని? సో ఇందులో అన్ని రకాలు ఉన్నాయి. సో వీ హైర్ పీపుల్, వీ ట్రైన్ దెమ్ ఆన్, అంటే మనకి వేరియస్ కేటగిరీస్, ప్రీమియం ఫినిషింగ్స్ అనేసి, మిడ్ లెవెల్ ఫినిషింగ్స్, బొటిక్ ఫినిషింగ్స్. సో దీంట్లో మనకి చాలా కేటగిరీస్ ఉంటాయి. నాట్ అంటే మామూలుగా మనకి తెలియకపోవచ్చు, వన్స్ యూ ఎంటర్ ఇన్ టు దిస్ ఇండస్ట్రీ యూ జస్ట్ గెట్ టు ఎవ్రీడే గెట్ టు లెర్న్ సో మెనీ థింగ్స్. సో వాట్ వీ డూ ఇస్ వీ హైర్ పీపుల్, మ్యాన్ పవర్ హూ ఆర్ గుడ్ ఇన్ దిస్ అంటే కటింగ్, స్టిచ్చింగ్, ఈ ఫీల్డ్లో మాస్టర్స్ టైలర్స్ని మనం హైర్ చేసుకొని మనం వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి వాట్ ఆర్ ద స్టాండర్డ్స్, వాట్ ఆర్ ద ఎస్ఓపీస్ మనం ఏమి ఫాలో అవ్వాలి, ఆ ట్రైనింగ్ అంతా ఇచ్చిన తర్వాత వీ స్టార్ట్ డిప్లాయింగ్ దెమ్ మన స్టోర్స్లో అన్ని చోట్ల, అండ్ ఆ ప్రాసెస్ని ఫాలో అవుతాను అన్నమాట. ఓకే, మనకిప్పుడు ఒక ఐడియాని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళాలి, ఇంప్లిమెంటేషన్ స్టార్ట్ చేయాలి అంటే యూ నీడ్ పీపుల్, రైట్? ఓకే, హైరింగ్, సాఫ్ట్వేర్ హైరింగ్ అంటే అది ఈజీ. ఓకే, అంటే ఈజీ అని చెప్తున్నాను బికాజ్ ఐఎమ్ ఇన్ టు దాట్ కాబట్టి. ఫైండింగ్ పీపుల్ ఈజ్ డిఫికల్ట్, రైట్ పీపుల్ ఈజ్ డిఫికల్ట్, బట్ అట్లీస్ట్ మనం ఈ టెక్ ఎంప్లాయీస్ని హైర్ చేయడం కానీ కార్పొరేట్ ఎంప్లాయీస్ని హైర్ చేయడం ఈజీ త్రూ డిఫరెంట్ ప్లాట్ఫామ్స్, లేకపోతే మా మెటాఫోక్స్ టెక్నాలజీస్ లాంటి కంపెనీస్ వారు కూడా చేయొచ్చు. అది కాకుండా టైలర్స్ని హైర్ చేయాలి, బికాజ్ ఇప్పటి వరకు ఎన్ని యూనిట్స్ పెట్టారు మీరు కంట్రీలో? వీ హ్యావ్ మోర్ దాన్ 20+. 20+ ఏరియాస్లో డిఫరెంట్గా టైలర్స్ని ఐడెంటిఫై చేయడం, అదంతా హౌ డిడ్ యూ డూ దాట్? సో దీనికి నెట్వర్కింగ్. సో ఎలా ఉంటుంది అంటే మాస్టర్స్, టైలర్స్, ద టైలరింగ్ కమ్యూనిటీ ఎలా ఉంటుందంటే వాళ్ళు ఒక్కరు వచ్చారు అంటే దే టెన్ టు బ్రింగ్ దేర్ హోల్ ఫ్యామిలీ ఆల్సో. అండ్ ఇనీషియల్ డేస్లో క్లౌడ్ టైలర్కి ఒక బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్ వాజ్ జనరల్గా టైలర్స్, మాస్టర్స్ వేరెవర్ దే ఆర్ వర్కింగ్, దే అంటే వాళ్ళకు ఒక సెల్లార్స్లోనో వర్క్ చేయడము, వాళ్ళకి దే డోంట్ హ్యావ్ దట్ బేసిక్ ఫెసిలిటీస్ ఆల్సో. జనరల్గా బేసిక్ ఫెసిలిటీస్ కూడా ఉండవు అనమాట. వాళ్ళని ఎక్కడో బ్యాక్ ఎండ్లో ఒక గాలి వెళ్తూ లేదంటే మీరు జనరల్గా అబ్జర్వ్ చేసి ఉంటారు, అలాంటి రూమ్లో కూర్చొని వర్క్ చేసుకుంటూ ఉంటారు. సో when I was starting it, I felt no, వాళ్ళు అసలు ఇంపార్టెంట్ పీపుల్, దే ఆల్సో హ్యావ్ టు బీ షోన్, లైక్ వాళ్ళ ఆర్ట్ ఏంటి, ది ఆర్టిజన్ వాట్ ఎవర్ వాళ్ళు ఏం చేస్తున్నారు, దర్ హ్యాండ్ వర్క్, అది చాలా ఇంపార్టెంట్, విచ్ అ కస్టమర్ షుడ్ ఆల్సో అండర్స్టాండ్ ఆ జర్నీలో. సో అలాగా మనం హైర్ చేసుకున్నప్పుడు వీ స్టార్టెడ్ గివింగ్ దెమ్ అ బెటర్ లైఫ్, ఒక బెటర్ వర్క్ ప్లేస్ ఎన్విరాన్మెంట్ మనం వాళ్ళకి ప్రొవైడ్ చేసామన్నమాట. సో దాంట్లో ఏమైందంటే మెనీ పీపుల్ వేర్ అట్రాక్టెడ్, ఓకే దే ఆర్ టేకింగ్ కేర్, అ వెరీ గుడ్ కేర్ ఆఫ్ అస్, ఇంత మంచి ఫెసిలిటీస్ మనకి ఇస్తున్నారు. ఎవ్రీ వన్, మీరు ఎక్కడైనా మాస్టర్ టైలర్స్కి ప్రాపర్గా మనకి ఐటీలో ఇచ్చినట్టుగా ఐడి కార్డ్స్, ట్యాగ్స్ ఎక్కడైనా ఉన్నాయా? సో వీ స్టార్టెడ్ డూయింగ్ దట్ అనమాట. ఆల్ ఆర్ స్టాఫ్ హ్యాస్ ఐడి కార్డ్స్, ట్యాగ్స్ ఉంటాయి, వాళ్ళకి టీషర్ట్స్ ఉంటాయి. సో వీఆర్ ప్రొవైడింగ్ ఎవ్రీథింగ్, ప్రాపర్ టాయిలెట్స్, వాటర్ ఫెసిలిటీ, ఇవన్నీ ఇవ్వడం వల్ల పీపుల్ దే స్టార్టెడ్ ఫీలింగ్ ఎస్ ఐఎమ్ డూయింగ్ అ రెస్పెక్టబుల్ జాబ్ వెన్ ఐఎమ్ వర్కింగ్ విత్ క్లౌడ్ టైలర్. ఇక్కడ తెలుగు స్టేట్స్లోనే ఉన్నాయా, బయట కూడా ఉన్నాయి కదా? ఐ హ్యావ్ ఇట్ ఇన్ కర్ణాటక ఆల్సో, ఐ హ్యావ్ ఇట్ ఇన్ తమిళనాడులో కూడా మనవి ఉన్నాయన్నమాట. సో వీఆర్ డూయింగ్ బిజినెస్ మోస్ట్లీ కాన్సన్ట్రేటెడ్ ఇన్ సౌత్ ఇండియా. టైలర్తో వచ్చే ప్రాబ్లమ్స్ మేజర్గా ఏముంటాయి? తొందరగా టైంకి ఇవ్వకపోవడము, నేను ఇచ్చింది ఇమేజ్ చూపించి నేను చెప్పింది ఏంటి, నువ్వు కుట్టింది ఏంటి, ఆ టైప్లో. సో ఆ ప్రాబ్లమ్స్ని ఎలా అడ్రస్ చేశారు? సో శ్రీలక్ష్మి, లెట్ మీ బి వెరీ ఫ్రాంక్, ఐ వోంట్ సే 100%, అంటే మీరిచ్చే 100 కస్టమర్స్లో 100కి 100 కస్టమర్స్ ఆర్ సాటిస్ఫైడ్ అని నేను చెప్పను. ఓకే, దిస్ ఈజ్ అ సర్వీస్ బేస్డ్ ఇండస్ట్రీ. సో
85% ఆఫ్ ద కస్టమర్స్ వాళ్ళు ఇచ్చిన ఆర్డర్స్ పర్ఫెక్ట్గా వస్తాయి. ఇంకొక 10% ఏదైతే ఉంటుందో లూజ్ టైట్ అనేది యూ డూ సో మెనీ క్రాష్ డైట్స్ దీస్ డేస్. అంటే మనిషి ఇట్ సైడ్ కుట్టేవాడు కూడా మనిషే కదా, సో కొంచెం అటు ఇటు అవ్వచ్చు. సో కాబట్టి లూజ్ టైట్ ఇట్లాంటివన్నీ కూడా దిస్ ఆర్ లైక్ ఫస్ట్ టైం రండి, మీరు ట్రయల్ చేసుకోండి, మీకు పర్ఫెక్ట్గా ఫిట్ అయితే యూ కెన్ టేక్ ద గార్మెంట్. వీ ఆల్వేస్ కాల్ ఇట్ యాజ్ అ ఫస్ట్ ట్రయల్. ఓకే, దాంట్లో ఏదైనా లూజ్ టైట్ కొంచెం అటు ఇటు ఏదైనా అయితే వీ ఆల్టరేట్, అంటే ఆ అడ్జస్ట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో మనం చేసేసి ఇస్తామన్నమాట. నెక్స్ట్ ఉన్న 5%లో కొంచెం మేజర్గా చేంజెస్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి, ఒక 5%. దాంట్లో కంప్లీట్గా అసలు అవుట్ ఆఫ్ ఎక్స్పెక్ట్ చేయండి, యూ థింక్ ఆఫ్ సంథింగ్ ఎల్స్, ఏ అనుకుంటే బి. సో దాట్ మైట్ కమ్ టు ఓన్లీ 1% ఆర్ లెస్ దాన్ 1%, అంటే మన దగ్గర ఉన్న స్టాటిస్టిక్స్ ప్రకారంగా. సో ఇట్ ఈస్ లైక్ 95% అలా తీసుకున్నప్పుడు 95% ఆఫ్ క్లౌడ్ టైలర్ కస్టమర్స్ వాళ్ళకి ఏది కావాలో అదే వీ కుడ్ డెలివర్, బికాజ్ వీ హ్యావ్ ద స్టాండర్డ్ SOP ప్రాసెస్ ఉంది యాప్లో. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆర్డర్స్ తీసుకున్నారు, రేపు మీ ఆర్డర్ డెలివరీ, సో వీల్ ఎన్ష్యూర్, అంటే మనకి క్లియర్గా కనిపిస్తుంది. మామూలుగా ఏముంటుంది, అన్నీ ఇలా తీసి ర్యాక్లో పెట్టేసుకుంటూ ఉంటారు, వాడికి ఆ రోజు పొద్దున్న తీయాలనిపిస్తే అది తీసి కటింగ్ స్టార్ట్ చేస్తాడు. ఇక్కడ ఏంటంటే ఓకే ఇవాళ ఈ 10 డెలివరీస్, రేపు ఈ 10 డెలివరీస్, ఎల్లుండి డెలివరీస్ ఉన్నాయి, సో ఇవాళ, సో వాళ్ళకి ఏంటంటే ట్రాక్ ఉంటుంది, ఓకే ఇవన్నీ ఎల్లుండి వెళ్ళాల్సినవి, ఇప్పుడు అవన్నీ తీసేసి లైనింగ్స్ తెచ్చేసి కటింగ్స్ చేసి దే విల్ ఎన్ష్యూర్ బై ఎల్లుండి కల్లా ఇవి రెడీ ఉండేలాగా. సో ఏంటంటే ఇక్కడ ఏంటంటే ప్లానింగ్ ఉంది క్లియర్గా. సో ఎస్ దేర్ ఆర్, అంటే అగైన్ దేర్ విల్ బీ 5% మనకి కొంచెం అటు ఇటు కొంచెం డిలే, నా దగ్గర అస్సలు అవ్వదని నేను చెప్పట్లేదు, దేర్ కుడ్ బీ డిలేస్, బట్ ద డిలేస్ ఆర్ ఎక్స్పెక్టెడ్ అనమాట. అంటే కస్టమర్కి కూడా ఇన్ఫార్మ్ చేయొచ్చు మనం, అంటే ఎంత డిలే అవుతుంది, మైట్ బి బికాస్ ఆఫ్ మ్యాన్ పవర్ ప్రాబ్లమ్ అయి ఉండొచ్చు, లేదా పవర్ ప్రాబ్లమ్ అయి ఉండొచ్చు, సంథింగ్ విచ్ ఇస్ నాట్ ఇన్ అవర్ హ్యాండ్స్, ఆర్ ప్రాబ్లీ లైనింగ్స్ దాంట్లో మాకేదో ఇష్యూ అయి ఉండొచ్చు, వాట్ ఎవర్. సో అంటే నాకు క్లియర్గా ఇది కటింగ్ వరకు అయింది, కానీ ఇది స్టిచ్చింగ్ అయ్యేదానికి ఇంకొక 1 hour ఎక్స్ట్రా టైం పట్టబోతుంది. సో ఇదేంటంటే ఈ ఇన్ఫర్మేషన్ నేను ఇవ్వగలను కస్టమర్కి. యూ అండ్ యువర్ హస్బెండ్ ఆర్ ఫౌండర్స్ ఆఫ్ ద కంపెనీ. యువర్ ఫౌండర్ ఈజ్ అ కో-ఫౌండర్ కదా, మీ రోల్స్ ముందే మీరు డిసైడ్ చేసుకున్నారా, నేను ఇచ్చేస్తా అని? కైండ్ ఆఫ్, అంటే అలా చేస్తూ రోల్స్ హ్యావ్ డిఫైన్డ్ అస్ అనమాట. ఇప్పుడు ఆఫీస్లో ఈ ఎప్పుడైనా ఏ ఫేజ్లో అయినా స్ట్రెస్ఫుల్ మూమెంట్స్ ఉంటాయి, ప్రోడక్ట్ డెవలప్మెంట్ మీద కానీ దేని మీద కానీ. ఆ స్ట్రెస్ఫుల్ మూమెంట్ అయిపోయాక ఇంటికి వచ్చాక అది క్యారీ అవుతుందా? 90-95% ఆఫ్ ద టైమ్స్ కాదు, ఒక 5%. యా, ఇనీషియల్ స్టేజెస్లో ఎస్, ఇనీషియల్ స్టేజెస్ ఆఫ్ ద కంపెనీలో ఇట్ విల్ బీ లైక్ ఎవరికైనా అలాగే ఉంటుంది, ఎందుకంటే యు ఆర్ ఆల్సో న్యూ, కంపెనీ ఈజ్ ఆల్సో లైక్ అ న్యూ బేబీ, రైట్? యూ కెనాట్ లీవ్ ఇట్, ఎప్పుడు బేబీని వదలలేము, యూ విల్ బీ ఆల్వేస్ హోల్డింగ్ ద బేబీ టైప్లోనే ఉంటుంది కదా. సో అలాంటి టైంలో ఇనీషియల్ ఫేజెస్లో ఇట్ వాజ్ ఆల్వేస్ స్ట్రెస్ ఉండేది, ఆల్వేస్ క్లౌడ్ టెల్లర్ వాజ్ ఇన్ అవర్ బ్రెయిన్ అనమాట. నేను ఇంట్లో ఉన్నా బయట ఉన్నా ఎలా ఉన్నా, నౌ కంపెనీ కూడా ఒక మెచ్యూర్డ్ లెవెల్కి వచ్చింది, మాలో కూడా కాస్త మెచ్యూరిటీ పెరిగింది యాజ్ ఆంటర్‌ప్రెన్యూర్స్. ఏది ఎక్కడి దాకా ఉంచాలి, ఇంటికి ఏది తీసుకొని రావాలి, ఇంటి గడప బయట ఏది ఉంచాలి. ఇంట్లో ఎవరు CEO? ఇంట్లో ఎవరు CEO అంటే అందరికి అనిపిస్తుంది నేను, బట్ నో, ఇట్స్ మై హస్బెండ్. ఇనిషియల్గా ఎంత ఫండ్స్ పెట్టారు దీంట్లో? వాట్ వాజ్ యువర్ క్యాపిటల్? ఇట్ వాజ్ అ బూట్ స్ట్రాప్డ్ కంపెనీ. బూట్స్ట్రాప్ కంపెనీ అంటే మీ ఓన్ ఫండ్స్ పెట్టారు కదా? సేవింగ్స్ అన్నీ కూడా పెట్టేశారు. సో అంటే హౌ మచ్ డిడ్ ఇట్ కాస్ట్ అప్రాక్సిమేట్లీ ఇనిషియల్ క్యాపిటల్? ఇనిషియల్ క్యాపిటల్ మోర్ దాన్ 60 lakhs plus. 60 lakhs plus. ఎంతమందిని హైర్ చేసుకున్నారు ఇనిషియల్గా? అంటే ఈవెన్చువలీ ఐ స్టార్టెడ్ గ్రోయింగ్, అంటే ఒకేసారి నేనేమి 100 మెంబర్స్ని పెట్టలేదు. 1 branch, దాని రన్నింగ్ చూసి నెక్స్ట్ ఇంకొక బ్రాంచ్, నెక్స్ట్ దాని రన్నింగ్, రెండింటిని ఇంటిగ్రేట్ చేయడం. మోస్ట్ ఆఫ్ అవర్ క్యాపిటల్ వెంట్ ఇన్ టు ద సాఫ్ట్వేర్ డెవలప్మెంట్.
సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ దట్ ఈస్ ద మోస్ట్ కాస్ట్లీ పార్ట్ బికాస్ కంప్లీట్ ERP సిస్టమ్ అంతా బిల్డ్ చేసాము. ఫస్ట్ 3 months తీసుకుందాం. 3 to 6 monthsలో ఎంతమంది ఎంప్లాయీస్ ఉండే డెవలప్ చేయడానికి? ఫస్ట్ 3 to 6 months ఇనీషియలీ వీ స్టార్టెడ్ విత్ ఓన్లీ 1 person. అది పార్ట్ టైం బికాజ్ వీ కుడ్ నాట్ ఫండ్. వీ బోత్ ఆర్ సాఫ్ట్వేర్ ఇంజనీర్స్. మేము ఇక్కడి నుంచి జీతం తీసుకొని ఇంకొక అబ్బాయికి జీతం ఇవ్వాల్సి, సో ఒకరి శాలరీ మేము ఇంకొక అబ్బాయికి జీతంలో ఇవ్వాల్సి వచ్చిందనమాట. సో ఇనీషియల్ డేస్లో వీ స్టార్టెడ్ విత్ 1, దెన్ ఇట్ ఇంక్రీజ్ టు 2, అండ్ అట్ వన్ పాయింట్ ఆఫ్ టైమ్ వీ హ్యాడ్ అరౌండ్ 40 డెవలపర్స్. షార్క్ ట్యాంక్లోకి వెళ్ళారు కదా, అసలు ఎలా అప్లై చేశారు షార్క్ ట్యాంక్కి? హౌ డిడ్ యూ అప్రోచ్? We went in season 2 very early for us. For Cloudteller I think అప్పటికి 1 year అయింది అనుకుంటా మేము పెట్టి. అండ్ అవన్నీ ఫార్మ్స్ అన్నీ వస్తాయి. యూ గెట్ అంటే ఇఫ్ యూ వాంట్ టు సమ్వన్ వాంట్స్ టు అప్లై ఫర్ షార్క్ ట్యాంక్, దానికోసమని మీకు దాని అడ్వర్టైజింగ్ అన్నీ కూడా సోనీ దాంట్లో అట్లో దే విల్ బీ సేయింగ్ వీఆర్ ఓపెనింగ్ ద రిజిస్ట్రేషన్స్ అనేసి. సో యూ హ్యావ్ టు ఫాలో దోస్ థింగ్స్. సో అందులో అప్లై చేసినప్పుడు వాళ్ళు చాలా వెరిఫికేషన్ ప్రాసెస్, చాలా డాక్యుమెంటేషన్ వర్క్ అంతా కూడా ఉంటుంది. సో అవన్నీ కూడా చాలా డాక్యుమెంటేషన్ కూడా ఉంటుంది. అదన్నీ కూడా మనం ఫిల్ చేయాలి. ఆల్ ద డాక్యుమెంట్స్ వీ హ్యావ్ టు ప్రొవైడ్ దెమ్ ద డీటెయిల్స్, ఫైనాన్షియల్స్ డీటెయిల్స్ అన్నీ చాలా అడుగుతారు వాళ్ళు. సో టైం తీసుకొని అవన్నీ కూర్చొని ప్రాపర్గా ఫిల్ చేసి యూ హ్యావ్ టు సబ్మిట్. దెన్ ఒక ఇనీషియల్ రౌండ్కి పిలుస్తారు. మాదైన ప్రాసెస్ నేను చెప్తున్నాను. ఒక ఇనీషియల్ రౌండ్ ఆఫ్ ఫస్ట్ పిచ్చింగ్ రౌండ్కి పిలుస్తారు అనమాట. సో వేర్ ఇన్ లాట్ ఆఫ్ అంటే ఒకవేళ మనకి మీరు ఎపిసోడ్స్లో ఫైనల్ ఎపిసోడ్స్లో ఒక 100 పిక్చర్స్ మీరు కనుక చూసుంటే ప్రాబబ్లీ ఒక 1000 మెంబర్స్ని ముందర సెలెక్ట్ చేసి ఉంటారు. సో ఈ 1000 మెంబర్స్కి ఇనీషియల్గా చేస్తారు. సో దాంట్లోంచి ఎవరినైతే సెలెక్ట్ చేసుకుంటారో వాళ్ళందరినీ ఫైనల్లీ దే విల్ కాల్ టు ముంబై అండ్ అక్కడ దే విల్ స్టార్ట్ ద షూటింగ్ అనమాట. సో అవి కూడా స్లాట్స్లో. హౌ ఇట్ వాజ్ ఫర్ అస్ వాజ్ ఇట్ వాజ్ ఇన్ స్లాట్స్. అండ్ మాకు ఇక్కడ స్క్రీన్ మీద కనపడే షార్క్ ట్యాంక్ వీడియోకి వెనకాల దానికి ఏం డిఫరెన్స్ ఉంది? I don't know if I can talk all this in the social media platform, but there is lot of difference. There will be lot of difference, and నన్ను అడిగేదానికన్నా ఐ ఫీల్ ఎవ్రీవన్ హ్యాస్ టు గో అండ్ ఎక్స్పీరియన్స్ ఇట్. ఇప్పుడు అక్కడ జరిగేది చెప్పేది అంతా నిజమేనా, లేకపోతే మన రియాలిటీ షో లాగా ఏమన్నా జరుగుతుందా? జరిగేది చెప్పేది అంతా రియాలిటీనే, అంటే నార్మల్లే అదంతా కూడా. బట్ అందులో థింగ్స్ గెట్ ఎడిటెడ్ అండ్ సో మెనీ థింగ్స్ హ్యాపెన్. అంటే మా పిచ్ హ్యాపెండ్ ఫర్ ఆల్మోస్ట్ an hour, బట్ వాట్ ఫైనలీ దే హ్యావ్ షోడ్ us was only for 3 minutes. 3 to 4 minutes. అంటే ఆల్సో డిపెండ్స్, ఇక్కడి నుంచి ఈ బిట్, అక్కడి నుంచి ఆ క్వశ్చన్. సో అంటే వాళ్ళ ఎడిటింగ్ వీ హ్యావ్ నో రైట్ టు క్వశ్చన్ దెమ్, రైట్? ఎందుకంటే మనం ఆల్రెడీ సైన్ చేసి ఉంటాము వాళ్ళతోని అన్నీ కూడా. సో వీ కెనాట్ క్వశ్చన్ దెమ్, అరే ఇది కాదు కదా అక్కడ జరిగింది, సంథింగ్ ఎల్స్ హ్యాపెండ్, ఇది ఎందుకు ఇలా ప్రొజెక్ట్ అయింది. మనం ఎవ్వరం వెళ్ళి సోనీ పెద్దవాళ్ళందరితో పెట్టుకుంటాం చెప్పండి. వై వుడ్ ఎనీవన్ గో ఫర్ షార్క్ ట్యాంక్? మనీ వచ్చినా రాకపోయినా మనకి ఒక కైండ్ ఆఫ్ బ్రాండింగ్ అండ్ అడ్వర్టైజ్మెంట్ అవుతుంది. గుడ్ అడ్వర్టైజింగ్ ఆర్ బ్యాడ్ అడ్వర్టైజింగ్, వాట్ ఎవర్. ఇప్పుడు అక్కడ ఫండింగ్ రాలేదు కదా, రైట్? ఇప్పుడు క్లౌడ్టైలర్ టీమ్ అక్కడికి వెళ్తే ఈరోజు డీల్ బ్రేక్ చేయగలరా? డూ యూ హ్యావ్ దట్ కాన్ఫిడెన్స్? షార్క్ ట్యాంక్ వదలండి, రీసెంట్లీ వీ హ్యావ్ బీన్ ఇన్ పిచ్ టు గెట్ రిచ్. అండ్ సి షార్క్స్కి ఫ్యాషన్ సంగతి అర్థం కాలేదు. అంటే మేము అప్పుడు వెళ్ళినప్పుడు దే కుడ్ నాట్ అండర్స్టాండ్. బట్ ఐ థింక్ కరణ్ జోహర్, మనీష్ మల్హోత్రా, దే ఆర్ లైక్ ద ఫ్యాషన్ పీపుల్. వాళ్ళు ఫ్యాషన్ని రన్ చేస్తారు ఇండియాలో అండ్ దే హ్యావ్ అండర్స్టూడ్ ద బిజినెస్. నాకు వీళ్ళకి ప్రూవ్ చేసిన తర్వాత ఇంకెవరికి ప్రూవ్ చేయాల్సిన అవసరం అనిపించలేదు. When Karan Johar was so happy and he said Cloudteller is the only brand in the fashion as far as నాకు తెలిసినంత పరంగా wherein you can invest, and he gave us 5-star rating for that. అంటే you have to invest in Cloudteller because it has a future. అంటే రేపొద్దున ఫ్యాషన్ సోల్గా వెళ్ళేదానికన్నా కూడా when fashion is combined with tech it can go farther. సో
he has understood the business. Manish Malhotra Malhotra has team. understood the business. Yes. And Malaika need not say she is a fashion diva. And she understood. బికాస్ వాళ్ళు ఎవ్రీడే ఫ్యాషన్లోనే మునిగి తేలుతూ ఉంటారు. అవును. సో దే నో ద నువాన్సెస్, దీంట్లో కష్టాలేంటి, లాభాలేంటి, ఎలా ఉంటే బాగా రన్ అవుతుంది ఏంటి అనేసి వీళ్ళకన్నా బెటర్గా చెప్పలేము. సో దే ఆర్ వెరీ హ్యాపీ అండ్ దే ఇన్వెస్టెడ్ ఇన్ క్లౌడ్ టెల్లర్. మన ఆడియన్స్లో చాలామంది మాకు బిజినెస్ క్వెరీస్ రాసినప్పుడు కూడా ఇన్వెస్టర్స్ దగ్గరికి వెళ్ళాలి, ఇన్వెస్టర్స్ ఫండింగ్ ఇదే అడుగుతున్నారు. సో ఏ స్టేజ్లో ఎప్పుడు ఎవరి దగ్గరికి వెళ్తే మనకి ఫండింగ్ వస్తుంది అన్న క్లారిటీ మనకు రావాలి. చాలామంది దగ్గరికి వెళ్ళినప్పుడు రిజెక్షన్స్ అవుతూ ఉంటాయి. సో ఈజ్ దట్ రిజెక్షన్ ఏ బిగ్ నో ఫర్ యువర్ బిజినెస్? కాదు. నో, అబ్సల్యూట్లీ నో. అదే నేను చెప్పాలనుకుంది. ప్రాబబ్లీ మీరు ఒక ఫండ్ హౌస్ దగ్గరికి వెళ్ళారు, ప్రాబ్లీ సేమ్ థింగ్ నా ఫ్యాషన్ తరఫు నుంచే అనుకోండి. యూఆర్ గోయింగ్ టు ఎ ఫండ్ హౌస్ హూ మేజర్లీ ఇన్వెస్ట్ ఇన్ ఓన్లీ ఫార్మాసిటికల్ ఇండస్ట్రీలో ఇన్వెస్ట్ చేసే అనుకోండి. మీరు వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీరు ఫ్యాషన్ గురించి చెప్పి, టెక్నాలజీ గురించి చెప్పి ఇన్వెస్ట్ చేయమంటే ఆబ్వియస్లీ దే విల్ సే నో. సో బిఫోర్ యూ approach any fund house, there are so many. Meeru ival roju the VCs, everything has become so easy. You put a chat GPT and you ask in the chat GPT who are all the investors, shortlist me all the investors in India, top investors or and ప్రతి ఒక్క ఇన్వెస్టర్కి కూడా దే హ్యావ్, మేము ఇంత ఫండ్ ఇన్వెస్ట్ చేస్తాము అంటే మీరు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక ₹1 కోటి ఇన్వెస్ట్మెంట్ అడుగుతున్నారు, యు ఆర్ ఆస్కింగ్ అ ఫండ్ హౌస్, కానీ వాళ్ళ మినిమం పోర్ట్ఫోలియో ఈజ్ 10 కోట్లు అనుకోండి, దెన్ ఆల్సో యు ఆర్ నాట్ క్యాపబుల్ ఇనఫ్. సో యూ హ్యావ్ టు అండర్స్టాండ్ బిఫోర్ యూ అప్రోచ్ ఎనీ ఫండ్ హౌస్, ఫస్ట్ మన ఎక్సర్సైజ్ క్లియర్గా చేసుకోవాలి. వాట్ ఆర్ మన ప్రోడక్ట్ ఏంటి, మన ప్రోడక్ట్ని సపోర్ట్ చేసే ఫండ్ హౌసెస్ ఏంటి, వాళ్ళు ఎంతెంత ఇన్వెస్ట్ చేస్తారు, ఏ స్టేజ్లో ఇన్వెస్ట్ చేస్తారు. ఫ్యూ ఆర్ సీడ్ టైప్లో ఉండేటప్పుడు, సీడ్ ఫండింగ్ అంటే ఇనిషియల్ స్టేజెస్లో, సమ్ ఇన్వెస్ట్ ఇన్ ప్రీ సిరీస్ ఏ, సిరీస్ బి, సిరీస్ సి. సో అలాగా వేరియస్ స్టేజెస్, సమ్ పిఈ ఉంటారు. సో ఇవన్నీ వేరియస్ కేటగిరీస్ ఉంటారు కాబట్టి everyone, chat GPT, Claude and Perplexity, everything is available. సో కాబట్టి మన రీసెర్చ్ క్లియర్గా చేసుకోవాలి. మనదేంటి, మనకి ఏ కంపెనీస్ ఇలాంటి మన ప్రాజెక్ట్కి సంబంధించిన ఏ కంపెనీస్ ఫండ్ చేస్తారు. చాలా ఈజీ అయిపోయింది, ఇట్ హ్యాస్ బికమ్ వెరీ ఈజీ. ఈ ఫండ్స్లో వాళ్ళు మినిమం ఇన్వెస్ట్మెంట్ ఎంత, మ్యాక్సిమం ఇన్వెస్ట్మెంట్ ఎంత, మన ఆస్క్ ఎంత, సో డూ వీ ఫిట్ ఇన్ టు దట్. వాళ్ళ ప్రీవియస్ ఫండ్స్ లాస్ట్ 1 year లోపల వాళ్ళు ఎంత, వాళ్ళకి ఎగ్జాక్ట్లీ ఎంత ఫండ్ వాళ్ళ దాంట్లో ఉంది అండ్ వాళ్ళు ఎంత ఆల్రెడీ డిస్బర్స్ చేశారు. యూ గెట్ ఆల్ దిస్ డీటెయిల్స్. వాట్ ఆర్ ద నెక్స్ట్ ఫండ్ రౌండ్స్ దే ఆర్ లుకింగ్ టు క్లోజ్. ఇప్పుడు ఈ డీటెయిల్స్ అన్నీ వస్తాయి మనకి. ఇప్పుడు మనం ₹1 అడిగామనుకోండి, ₹1 మొత్తం ఒకటేసారి రిలీజ్ చేస్తారా లేకపోతే పార్షియల్గా రిలీజ్ చేస్తారా అమౌంట్? దట్ ఆల్ డిపెండ్స్ ఆన్ హౌ యు ఆర్, అంటే మన రిక్వైర్మెంట్ ఏంటి, ఫండ్ హౌస్ ఎలా దాన్ని డీల్ చేస్తుంది. సో దెర్ ఆర్ వేరియస్ ఫ్యాక్టర్స్ ఇన్ దిస్. అంటే దే లైక్ యువర్ ప్రాజెక్ట్ వెరీ మచ్ అండ్ మీ ఆస్క్ ఈజ్ 1 crore అండ్ వాళ్ళు డిస్బర్స్ చేసే అమౌంట్ కూడా ఈజ్ 1 crore ఇన్ 1 slot. అంటే దాంట్లో కూడా దే హ్యావ్ లైక్ 10 crores ఉన్నాయి. ఇన్ దిస్ 10 crores వీ జనరలీ రిలీజ్ ఇన్ 2 slots అనేసి ఉంటాయి. అంటే కంపెనీస్ హ్యావ్ దేర్ ఓన్ పాలసీస్. సో ఆ అంటే మనకు తెలుసుకోవాలి. వెన్ వీఆర్ డూయింగ్ ద మీటింగ్స్ విత్ దెమ్, మనం వాళ్ళకి పిచ్ చేసినప్పుడు దే విల్ డూ ద డ్యూ డెలిజెన్స్. అంటే ఫస్ట్ మన డేటా అంతా కూడా, ఏ కంపెనీ కూడా మనం వెళ్ళి పిచ్ చేయంగానే ఓకే చాలా బాగుంది బాబు, నేను నీకు ఇదిగో 10 కోట్ల చెక్ అని ఎవరు చెప్పరు. ఓకే, అండ్ దే వుడ్ ఆల్సో టెస్ట్ ది ఫౌండర్. ఓకే, చాలా నెగ్లిజెంట్గా మాట్లాడే వాళ్ళు ఉండొచ్చు. అంటే యూ డోంట్, ఇది నాది, నువ్వు ఇస్తే ఇయ్యి లేకుంటే లేదు అన్న టైపా? అంటే పీపుల్ అండర్స్టాండ్. అంటే అందరూ అలా బిహేవ్ చేస్తారని కాదు, బట్ యూ మైట్ ఎన్కౌంటర్ ఒక 10% ఆల్వేస్. దేంట్లో అయినా 90% గుడ్ ఉందంటే 10% బ్యాడ్ కూడా ఉంటుంది. బట్ వాట్ ఐ సజెస్ట్ ఎనీ ఫౌండర్ ఇస్, వెన్ యూ ఆర్ పుష్డ్ ఇన్ టు సచ్ కైండ్ ఆఫ్ ఎ సర్కమ్స్టాన్సెస్లోకి వెళ్ళినప్పుడు డోంట్ లూజ్ యువర్ కూల్. సో వాట్ ఎవర్ ద ఇన్వెస్టర్స్ అడిగిన క్వశ్చన్స్కి మీరు ఆన్సర్స్ ఇవ్వాలి. ఇన్వెస్టర్స్ మైట్ సజెస్ట్, వై ఆర్ యూ డూయింగ్ దిస్ ABC, వై డోంట్ యూ డూ CBA. యూ హ్యావ్ టు టెల్ దెమ్ వై యూ ఆర్ డూయింగ్ ఇట్.
బికాస్ దే విల్ ఆల్సో టెస్ట్. అంటే రేపు పొద్దున ఈయన ఇచ్చిన సజెషన్ని మీరు ఫాలో అవుతున్నారు అనుకోండి, ఆయనకి మీ మీద కాన్ఫిడెన్స్ ఉండదు. ఎందుకంటే ఈ అబ్బాయి హీ హ్యాజన్ డన్ హిస్ హోంవర్క్ వెల్. ఇవాళ నేను ఒక సజెషన్ ఇస్తే ఓకే సార్ అన్నాడు, రేపు పొద్దున ఇంకొకరు ఒక సజెషన్ ఇస్తే మళ్ళీ ఓకే సార్ చేస్తాడు కదా. సో యూ షుడ్ హ్యావ్ ఎ క్లారిటీ ఆన్ వాట్ ఎగ్జాక్ట్లీ యూ హ్యావ్ డిజైన్, యూ హ్యావ్ ప్లాన్, యూ ఆర్ గోయింగ్ టు ఎగ్జిక్యూట్. ఈ క్లారిటీ మనకు ఉండేటప్పుడు మనం ఎదుటి వాళ్ళని కన్విన్స్ చేయడం చాలా ఈజీ అంటే ఎదుటి వాళ్ళు కన్విన్స్ అవుతారు. అంటే ఆబ్వియస్లీ ఇఫ్ యూ ఆర్ గోయింగ్ టు పిచ్ మీ, ఐ విల్ ఆస్క్ యూ 100 questions. యూ షుడ్ నాట్ బ్రేక్. యూ షుడ్ హ్యావ్ ద పేషెన్స్ టు ఎక్స్ప్లెయిన్ మీ, ఎస్ ఇలా నా ప్రాజెక్ట్ ఇది నేను చేయాలనుకుంటున్నాను. ఈ క్లారిటీ మనకు ఉందనుకోండి, ఆబ్వియస్లీ ఎదుటి వాళ్ళు మనని అప్రిషియేట్ చేస్తారు. ఆ క్లారిటీ మనకు లేదనుకోండి, దే విల్ జస్ట్ డ్రాప్. ఓకే, దిస్ పర్సన్ నీడ్స్ ఈవెన్ మోర్ మెచ్యూరిటీ, ఇంకా ప్రాజెక్ట్ ఇంకా మెచ్యూర్ అవ్వాలి, దే ఆర్ స్టిల్ వెరీ ఎర్లీ. అంటే చాలామంది నేను ఐ కీప్ అబ్జర్వింగ్, అంటే జస్ట్ సీడ్ స్టేజ్లోనే ఐ వాంట్ దిస్ మెనీ క్రోర్స్ ఆఫ్ మనీ. ఎస్, ఫర్ ఫ్యూ ఏదో ఏరోనాటికల్స్ అవి ఇవి దెర్ ఆర్ ఫ్యూ థింగ్స్, పెద్దవి, దానికి మీకు ఫండింగ్ అవసరము ఇనీషియల్ స్టేజెస్లోనే. కానీ యూ హ్యావ్ టు షో దెమ్ దట్ ప్రోటోటైప్, ఎలాగా ద డాక్యుమెంటేషన్ పార్ట్, అట్లీస్ట్ ఎవ్రీథింగ్ హ్యాస్ టు బి వెరీ క్లియర్ వెన్ యూ ఆర్ ఆస్కింగ్ ఫర్ ఎ ఫండ్. సో వన్స్ దే అగ్రీ, దే డూ దేర్ డ్యూ డెలిజెన్స్, అన్ని మొత్తం అంతా డీటెయిల్స్ అన్ని, కంపెనీ ఫైనాన్షియల్స్, ఎవ్రీథింగ్, దట్ ఈస్ అగైన్ అ ప్రాసెస్. సో డ్యూ డెలిజెన్స్ అంతా క్లియర్ అయ్యాక, యాక్సెప్ట్ అయ్యాక, దట్ ఈస్ ఆఫ్టర్ దాట్ ఈస్ వెన్ దే ఆర్ గోయింగ్ టు రిలీజ్ ద ఫండ్స్ అనమాట. సో ఈ పిచ్చింగ్ సెషన్లో కూడా దే విల్ ఆస్క్ ఇఫ్ యూ హ్యావ్ ఎనీ క్వెరీస్ అడగండి అనేసి. అలాంటప్పుడు మీరు అడగొచ్చు, మీరు 1 tranche రిలీజ్ చేస్తారా, ఎలా రిలీజ్ చేస్తారు ఫండింగ్, వాట్ ఆర్ ద ఫండ్ సైకిల్స్ ఏంటి, ఎంత టైం పీరియడ్స్లో ఇస్తారు. సో ఇవన్నీ కూడా ఫండ్ హౌస్కి డిఫరెన్సెస్ ఉంటాయి. ఓకే, ఇప్పుడు మనీష్ మల్హోత్రా టీమ్ మీ కంపెనీలో ఇన్వెస్ట్ చేసినప్పుడు దేనికి వాళ్ళు మేజర్గా ఇంప్రెస్ అయ్యి ఇన్వెస్ట్ చేశారు? బ్రాండ్కా, టెక్నాలజీకా, లేకపోతే ఎంటైర్ ప్రోడక్ట్కా, దేనికి వాళ్ళు ఎక్కువ ఇంప్రెస్ అయ్యారు వైల్ యువర్ పిచ్చింగ్? దే ఆల్ గాట్ ఇంప్రెస్డ్ ఫర్ ద టెక్. ఎందుకంటే ఫ్యాషన్ విత్ టెక్ అనేది లేదు, అంటే టెక్ ఫస్ట్ లెడ్ ఫ్యాషన్ బ్రాండ్ అనేది ఎక్కడా లేదు. వాళ్ళందరూ కూడా దే ఆర్ ఆల్ ఫ్యాషన్ బ్రాండ్స్, బట్ దే డోంట్ హ్యావ్ ఎనీ టెక్ ఇంటిగ్రేటెడ్ ఇన్ టు ఇట్. సో దాట్ ఈస్ వేర్ వి గాట్ ద బ్రౌన్ పాయింట్స్ అనమాట. ఇప్పుడు టైలరింగ్ కాస్ట్ అనేది బయట నాట్ అండ్ క్లౌడ్ చాలా పెరిగింది కదా. సో ఎగ్జాక్ట్గా బయట మార్కెట్ ప్రైజే మీరు మీ టైలర్స్కి ఇస్తారా, ఆర్ డూ యూ ఈజ్ ఇట్ లైక్ ఎ salary for them? So we have all types. We have people on salary, we have people on piece wise. So మనకి వేరియస్ కేటగిరీస్ ఉన్నాయి. సో వేరియస్ కేటగిరీస్ వీ హ్యావ్ లాట్ ఆఫ్ పీపుల్. సో నాట్ ఎవ్రీవన్ ఆర్ ఆన్ ద పేరోల్స్. ఓకే, సో ఫ్రీలాన్సింగ్ మోడ్లో కూడా ఉన్నారు, అన్నిట్లో ఉన్నారు. సో యూ సీ, అంటే you don't see same profit margin everywhere, it differs kind of a little, yes. Okay, ఈ బిజినెస్లో ఏ మెట్రిక్స్ ఎక్కువ ఇంపార్టెంట్? అంటే ఇట్ కుడ్ బి కస్టమర్ రిటెన్షన్, ఎంతమంది కస్టమర్స్ ఉన్నారు, ఎంత యాప్ ఎంతమంది డౌన్లోడ్ చేసుకున్నారు, ఎంతమంది యాక్చువల్గా ఇస్తున్నారు, వాట్ డూ యూ యాక్చువల్లీ సీ? ఒక మార్నింగ్ లేవగానే నాకు ఎన్ని యాప్స్ డౌన్లోడ్ అయ్యాయి, నాకు ఎన్ని ఆర్డర్స్ వచ్చాయా, విచ్ వన్ డూ యూ యాక్చువల్లీ ఫస్ట్ సీ? నేను పర్సనల్గా చూసేది, అంటే కంపెనీ వైడ్గా ద థింగ్స్ ఆర్ డిఫరెంట్. నేను పర్సనల్గా చూసేది హౌ మెనీ హ్యాపీ కస్టమర్స్ అండ్ హౌ మెనీ హ్యాపీ కస్టమర్స్ హ్యావ్, అంటే సిస్టంలోకి కొత్త కస్టమర్స్ని తీసుకొని వచ్చారు. అది చాలా ఇంపార్టెంట్ ఫర్ కస్టమర్. అదే కస్టమర్ని రిటెన్షన్ కూడా, అంటే ఇండైరెక్ట్లీ ఆర్ డైరెక్ట్లీ దట్ విల్ లీడ్ టు దట్. ఇఫ్ ఐఎమ్ హ్యాపీ, నేను ఒకసారికి నేను హ్యాపీ అవ్వను. ఈవెన్చువల్లీ వీ ఉమెన్ వీ నో, నచ్చలేదా అప్పటికప్పుడు బ్లాస్ట్, నచ్చిందా వీ స్టిల్ టేక్ టైమ్, లెట్ మీ సీ ద నెక్స్ట్ ఆర్డర్, నెక్స్ట్ ఆర్డర్, రైట్. అండ్ వన్స్ ఐ am happy, I would bring everyone in my family to the system. అండ్ ఆ తర్వాత ఫ్యామిలీ మెంబర్స్ నో అన్నా కూడా నో, నాకు నచ్చింది, సో యూ ఆల్ హ్యావ్ టు ఫాలో అంటాం. సో అది చాలా ఇంపార్టెంట్. సో టు సాటిస్ఫై దట్ వన్ కస్టమర్, ఈవెన్చువల్లీ ఏమవుతుందంటే
అంటే ఆ వన్ కస్టమర్ విల్ bring 100 more new customers into the system and she acts as your influencer. బయట ఇన్ఫ్లుయెన్సెస్తోని చెప్పించేదానికన్నా ఒక హ్యాపీ కస్టమర్ చెప్పినప్పుడు మనకు ఆటోమేటికల్గా ఫాలోవర్స్ ఎక్కువ అవుతారు, ఆటోమేటికల్గా మన ఆర్డర్స్ ఎక్కువ అవుతాయి, ఎవ్రీథింగ్. సో ఆ హ్యాపీ కస్టమర్ అనేది చాలా ఇంపార్టెంట్ అండ్ నేను చాలా వెయిటేజ్ ఐ గివ్ ఇట్ టు ద హ్యాపీ కస్టమర్ రాదర్ దాన్ యాప్ డౌన్లోడ్స్ ఎన్ని అయ్యాయి కన్నా కూడా నాకు ఎంతమంది ఇవాళ రోజు 100 గార్మెంట్స్ డెలివరీ అయ్యాయి. అమాంగ్ దిస్ 100లో consider there are 60 customers. Among the 60 customers, how many have been really happy with our service is what matters to me. Okay. ఏవైనా టాప్ 3 ఛాలెంజెస్ ఉన్నాయా అండ్ హౌ డిడ్ యూ అడ్రస్ దెమ్? ప్రతి దానికి యూ హ్యావ్ టు ఫాలో అన్ SOP. ఓకే, ఇప్పుడు మీరు అన్నట్టుగా సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో కూడా మనం వర్క్ చేసినప్పుడు మీ కింద యాజ్ అ HR మేమందరం వర్క్ చేసినప్పుడు ఎవ్వరు మేము తక్కువ వాళ్ళం కాదు, రైట్? సో యూ యూస్ టు హ్యాండిల్. మేము ఏదైనా గొడవలు పడొచ్చినా యూ యూస్ టు షో అస్ వన్, దీస్ ఆర్ ద స్టాండర్డ్ ప్రొసీజర్స్, యూ ఆల్ హ్యావ్ టు ఫాలో దిస్, రైట్? యాజ్ అ HR మీరు కొన్ని స్టాండర్డ్స్ మీరు సెట్ చేశారు అండ్ వీ ఆల్ హ్యావ్ టు అబైడ్ బై దిస్ రూల్స్. ఎవ్రీ కంపెనీ హ్యాస్ ద రూల్స్. సో లెట్ ఇట్ బీ మాస్టర్ టైలర్ కానివ్వండి, లాజిస్టిక్స్ పర్సన్స్ కానివ్వండి, లేదా ఇంకెవరైనా, okay, or a fashion designer or even my HR or even for that matter of fact any founder, there are some, you have to, whenever you are forming a company, మనం ఒకటి ఫామ్ చేసినప్పుడు మనం ఒక SOP గైడ్లైన్స్ అనేసి మనం రాసుకోవాలి. యూ హ్యావ్ టు డిఫైన్ ద గైడ్లైన్స్ వెరీ క్లియర్లీ. మాస్టర్ టైలర్ గైడ్లైన్స్ ఇవి. సో మనం దీని గురించే మాట్లాడుతున్నాం కాబట్టి నేను టైలరింగ్ సర్వీస్ గురించే చెప్తాను. మాస్టర్ టైలర్ టు ద లోయెస్ట్ లెవెల్ వరకు కూడా యూ హ్యావ్ టు సెట్ ది SOPs వెరీ క్లియర్లీ అండ్ ఆ SOP గైడ్లైన్స్ ఏంటి అనేసి మనం ఆ ఎంప్లాయీస్కి కూడా క్లియర్గా మనం ఎక్స్ప్లెయిన్ చేయగలగాలి. ఐ థింక్ ఆ ల్యాబ్స్ ఏదైతే ఉందో, when we are not able to explain them, that is when all the problems get created. But if you take time, explain them, and SOPs are not like one time, ఒక్కరోజు ఎక్స్ప్లెయిన్ చేస్తే కాదు, యూ హ్యావ్ టు రివిజన్ ఇస్తూనే ఉండాలి. రివిజన్ ఇస్తూనే. సో మీకన్నా ఇంకా బెటర్గా పాలసీస్ ఏంటి అనేసి ప్రతి ప్రాబబ్లీ ఎవ్రీ మంత్, ప్రాబ్లీ సాఫ్ట్వేర్లో మనకి 6 monthsకి ఒకసారి ఎగ్జామ్స్ కూడా పెట్టేవాళ్ళు. యూ హ్యావ్ టు రైట్ ది ఎగ్జామ్ అండ్ క్లియర్ ఇట్, అండర్స్టాండ్ ద పాలసీస్ అన్నీ కూడా. సో అలాగా అంటే ఆ లెవెల్కి ఫైన్. మనం బికాజ్ హియర్ వీ డీల్ విత్ లాట్ ఆఫ్ బ్లూ కాలర్డ్ అండ్ ఆల్ దిస్, కాబట్టి మనం వీళ్ళకి కొంచెం ఎక్కువ ఫ్రీక్వెంట్గా చెప్తూ ఉండాలి. ఎందుకంటే దే ఆర్ న్యూ టు దిస్ సిస్టమ్. దే ఆర్ లైక్, ఇవాళ నాకు బుద్ధి పుట్టిందా నేను పని చేసుకున్నాను, నాకు బుద్ధి పుట్టలేదా నేను అసలు వెళ్ళను, అలాంటి. బికాస్ మీరు ఒక అన్ఆర్గనైజ్ సెక్టర్ని మనం ఆర్గనైజ్ చేస్తున్నాం కాబట్టి వాళ్ళకి, బాబు ఇలాగా ఉంటుంది, నువ్వు ఈ కంపెనీలో పనిచేయాలంటే ఇవి ప్రాసెస్, ఇది ప్రోటోకాల్స్, ఇవి పాలసీస్, ఇవి టర్మ్స్ అండ్ కండిషన్స్, నువ్వు ఇవన్నీ ఫాలో అయితేనే పనిచేయగలవు. అండ్ సమ్వన్ టు వెరిఫై ఇఫ్ దట్ ఈస్ గెటింగ్ ఫాలోడ్ ఆర్ నాట్. అలా మనం కనుక స్ట్రక్చర్డ్ వేలో కనుక చేసాము అంటే, ఇట్ కెన్ బి ఎనీ ఇండస్ట్రీ, ఓకే, వీ నీడ్ ప్రాపర్ పీపుల్ టు వెరిఫై దట్ ఈస్ హ్యాపెనింగ్ ఆర్ నాట్. అక్కడ మళ్ళీ ల్యాబ్స్ వచ్చింది అనుకోండి, మళ్ళీ మొత్తం అంతా చెడిపోతుంది. సో ఈ స్ట్రక్చర్ని అంతా కనుక మెయింటైన్ చేశారంటే మటుకు. ఇప్పుడు నేను ఒక ర్యాపిడ్ ఫైర్ లాగా అడుగుతాను, ఓకే? ర్యాపిడ్గానే చెప్పాలి, ఆన్సర్ ఇస్తా. నాకు ర్యాపిడ్గానే ఆన్సర్ కావాలి. బిగ్గెస్ట్ బిజినెస్ మిస్టేక్ ఇప్పటి వరకు చేసింది ఏంటి? సో క్లౌడ్ టైలర్ పరంగా తీసుకుంటే ఐ యూస్ టు ఫస్ట్ హ్యావ్ సెంట్రలైజ్డ్ యూనిట్ అనమాట. ఒక చోట పెట్టి వీ యూస్ టు డూ ద గార్మెంట్స్ అనమాట. సో దాని నుంచి ఐ హ్యావ్ రీసెంట్లీ పివటెడ్ వెర్ ఇన్ ఎవ్రీ స్టోర్ విల్ హ్యావ్ బ్యాక్ ఎండ్లోనే మాస్టర్స్ టైలర్స్ని కూర్చోపెట్టాను. దీనివల్ల ఏంటంటే నా కస్టమర్ రిటెన్షన్ ఇవన్నీ కూడా చాలా బెటర్గా ఇంక్రీజ్ అయ్యాయి. బెస్ట్ హైరింగ్ డెసిషన్? ఐ హ్యాడ్ అ గుడ్ co-founder. I got good one. బిజినెస్లో చాలా మంది అనుకునే మిత్ ఏంటి? బిగ్గెస్ట్ బిజినెస్ మిత్? ఇలా పెట్టంగానే అలా రిచ్ అవుతాం అనేసి. ఏయ్ కమ్ ఆన్, ఎవ్రీవన్ ఫీల్స్ దట్ కదా, ఇట్లా పెట్టాను అట్లా రిటర్న్స్ వచ్చేసేయాలి. ఎలాగొస్తే? వన్ థింగ్ ఫౌండర్స్ షుడ్ స్టాప్ డూయింగ్? ట్రయింగ్ టు కన్విన్స్ ఎవ్రీవన్. థ్యాంక్ యూ సో మచ్ సుష్మిత. ఐ థింక్ యూ హవ్ బీన్ ఎ గ్రేట్ గెస్ట్. చాలా మనం
డీటెయిల్డ్గా బ్రేక్ డౌన్ చేశాము. ఫర్దర్ మోర్ డీటెయిల్స్ కోసం ఆడియన్స్ ప్లీజ్ రీచ్ అవుట్. I thought of sharing so many details about you to the audience. మీరు అవునా? క్వాంటంలో మమ్మల్ని ఎలా ఎలా ఏడిపించారు, సతాయించారు, ఇవన్నీ చెప్పాలనేసి గుర్తు తెచ్చుకుంటూ ఉన్నాను. మీరేమో వాటి మీద ఒక్క క్వశ్చన్ అడగలేదు. ఎందుకండి హెచ్ఆర్ల మీద పడేస్తారు? No. You have been a very great person. Yeah, almost 18 years, 17, Yeah. 18 years we have known each other. ఎస్. Right, and being in touch, and chala thanks and for inviting me here, and chala cool ga podcast యా, ఇట్ వాస్ కైండ్ ఆఫ్ రిలాక్స్డ్. relaxed podcast, and all the best to you. థ్యాంక్ యూ అండ్ విష్ యూ ద సేమ్. Thank you.